Dear students, we try to learn a new definition, symmetric matrix. Symmetric matrix. To discuss about symmetric matrix, we need only square matrix. To discuss about the symmetric matrix, we need always a square matrix. So let there is a square matrix, capital A. This matrix is called symmetric matrix if A transpose equal to A. Symmetric matrix means even after the transposition, the matrix remains the same. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినా కూడా అదే మ్యాట్రిక్స్ వస్తే అటువంటి మ్యాట్రిక్స్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్ షుడ్ బి ఈక్వల్ టు ఏ. If the matrix is B, its B transpose should be equal to B. Then the matrices are called symmetric matrix. Let us discuss with an example. See, there is a matrix. As in the definition, you have to take square matrix because, see here, అంటే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ డిస్కస్ చేయాలి అంటే స్క్వేర్ మ్యాట్రిక్సే కావాలి. ఎందుకు స్క్వేర్ మ్యాట్రిక్సే కావాలి అంటే ట్రాన్స్పోజ్ చేస్తే ఆర్డర్ చేంజ్ అవుతుంది ఆర్డినరీ మ్యాట్రిసెస్లో. మరి ట్రాన్స్పోజ్ చేసినా కూడా ఆర్డర్ చేంజ్ అవ్వకూడదు అంటే అది స్క్వేర్ మ్యాట్రిక్సే కావాలి. మరి ఇక్కడ ఈ రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్డర్స్ మస్ట్ బి ఈక్వల్ కదా. రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్గా ఉండాలి అంటే వాటి ఆర్డర్స్ ఈక్వల్గా ఉండాలి. ఈ మ్యాట్రిక్స్ ఆర్డరు ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఆర్డరు ఈక్వల్గా ఉండాలి అంటే స్క్వేర్ మ్యాట్రిక్సెస్కే పాసిబిలిటీ ఉంటుంది. We discuss with an example. There is a matrix A, 3 by 3 matrix. 3 by 3 matrix. I shall check whether this is symmetric or not. For this, write A transpose. A transpose. How to write the transpose? Row will be changed to column 1, 2, 3. Second row becomes second column 2, 3, 4. Third row become third column 3, 4, 5. Now check whether these two matrices are equal or not. Equal or not. We know two matrices are equal only when they have the same order, first condition. రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్గా ఉండాలి అంటే వాటి ఆర్డర్స్ ఈక్వల్గా ఉండాలి, అది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ టు బి ఈక్వల్. ఆల్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్. 1, 1, 2, 2, 3, 3, 2, 3, 4, 2, 3, 4, 3, 4, 5, 3, 4, 5. These two matrices are equal. So A transpose equal to A. Then the matrix A is called symmetric matrix.
ఒక మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేసిన కూడా మ్యాట్రిక్స్ అదే సేమ్ మ్యాట్రిక్స్ ఉంటే అటువంటి మ్యాట్రిక్స్ని సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. రైట్. By seeing, we can say whether the matrix is symmetric or not. Now we observe. Observation. ఈ మ్యాట్రిక్స్ చూడంగానే ఇది సిమ్మెట్రిక్కా కాదా అని మనం చెప్పచ్చు. ఎలా అంటే, డెఫినిషన్ ప్రకారం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు సేమ్ మ్యాట్రిక్స్ రావాలి అని డెఫినిషన్. In simple words, by seeing, we can say the matrix is symmetric or not. How? First row లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అవే ఫస్ట్ కాలంలో కూడా ఉండాలి. 1 2 3 1 2 3. సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్సే సెకండ్ కాలంలో కూడా ఉండాలి. 2 3 4 2 3 4. థర్డ్ రోలో ఉన్న ఎలిమెంట్సే థర్డ్ కాలంలో కూడా ఉండాలి. 3 4 5 3 4 5. అలా ఏ మ్యాట్రిక్స్లో అయితే ఉంటాయో అటువంటి మ్యాట్రిక్స్ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. నౌ ఐ షల్ రైట్ వన్ మోర్. ఐ షల్ రైట్ B. I want to see, first of all, I write this matrix 2 7 0. ఫస్ట్ రోలో రాసిన ఎలిమెంట్సే ఫస్ట్ కాలంలో రాయాలి. 2 7 0. సెకండ్ రోలో రాసే ఎలిమెంట్స్ సెకండ్ కాలంలో కూడా ఉండాలి. మన ఓన్ ఎలిమెంట్స్ -2 3. సో సెకండ్ కాలంలో కూడా అవే రాస్తున్నాను. 7 -2 3 కాబట్టి 7 -2 3. హియర్ యూ కెన్ రైట్ ఎనీ ఎలిమెంట్ 4 5. చూడండి, థర్డ్ రో 0 3 4 రాస్తే థర్డ్ కాలం కూడా 0 3 4. ఇలా ఉన్న మ్యాట్రిక్స్ ఆల్వేస్ ఏ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. చెక్ B transpose. Now I shall check whether it is symmetric or not. ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఈక్వల్గా ఉంటే సిమ్మెట్రిక్. రో 270 become column. 7 -2 3. సెకండ్ రోని సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేశాను. 0 3 4 0 3 4. అబ్జర్వ్, ఆర్డర్స్ సేమ్, 3 by 3 3 by 3. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 270 270. 7 -2 3 7 -2 3. 0 3 4 0 3 4. So this matrix B is called symmetric matrix. దీని మీద సింపుల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. Now we try to do a simple logical problem. There is a matrix called A. 1 2 2 4. Check whether this is symmetric or not. ఇది సిమెట్రికా కాదా? ఫస్ట్ రో 1 2, ఫస్ట్ కాలం ఆల్సో సేమ్ 1 2. సెకండ్ రో 2 4, second column also 3 4. So this is a symmetric matrix. Symmetric matrix.
సింపుల్ ప్రాబ్లము దీని మీద డిస్కస్ చేద్దాం. సపోజ్ దెర్ ఈజ్ అ మ్యాట్రిక్స్ బి లైక్ దిస్ 2 7 6 x 4 8 6 8 5. If this is a symmetric matrix, what is the value of x? Then x is how much? ఇది సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అని వాళ్ళే ఇచ్చేశారు. ఇది సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ బై డెఫినిషన్ ఇట్స్ ట్రాన్స్పోజ్, బి ట్రాన్స్పోజ్, రైట్? బి ట్రాన్స్పోజ్. The equal matrices you will get the value of x. సింపుల్గా ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్సే ఫస్ట్ కాలంలో ఉండాలి. 2 7 6 2 7 6. So what is the value of x? 7. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఫస్ట్ రోలో ఉండేవే ఫస్ట్ కాలంలో ఉంటాయి, సెకండ్ రోలో ఉండేవే సెకండ్ కాలంలో ఉంటాయి, థర్డ్ రోలో ఉండేవి థర్డ్ కాలంలో ఉంటాయి. అలా ఉంటేనే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అలా లేకపోతే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ కాదు. కాబట్టి 2 7 6 అయినప్పుడు 2 7 6 అవ్వాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. చూడంగానే చెప్పేశాం. సమ్ చేయాలి, చేయొచ్చు. ట్రాన్స్పోజ్ చేద్దాం, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి. 2x 6 7 4 8 సెకండ్ రో సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేసాం. 6 8 5. ఈ రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ కదా డెఫినేషన్ ప్రకారం. సో 2 2 7 7 అంటే x ఈక్వల్ టు 7. x ఈక్వల్ టు 7. This way we may have problems on this definition, right?